టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఈ నెల 26 నుంచి 29 వరకు కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటన ఉంటుందని, ఈ నెల 26న హైదరాబాద్ నుండి బెంగళూరు విమానాశ్రయానికి నారా భువనేశ్వరి చేరుకుంటారు అని అన్నారు. బెంగళూరు నుండి రోడ్డు మార్గాన గుడిపల్లి మండలానికి భువనేశ్వరి చేరుకుంటారు. కుప్పం నియోజకవర్గంలో ఎన్టీఆర్ ట్రస్ట్ల ద్వారా ప్రజలకు అనేక సేవలు అందించడం జరుగుతుందన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగిందని, నారా భువనేశ్వరి మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి కుప్పం నియోజకవర్గ మహిళలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు. అక్కడ కూడా మహిళలతో ముఖాముఖి కార్యక్రమం, అక్కడి నుంచి జరుగు పంచాయతీ మళ్ళీ కూడా మహిళలతో ముఖాముఖి కార్యక్రమం చేసుకొని మళ్ళీ పిఎస్ గెస్ట్ హౌస్కి, పిఎస్ కాలేజీలో గెస్ట్ హౌస్ రావడం జరుగుతుంది. లీడర్స్ అదర్ డిస్కషన్స్ ఏమైనా ఉంటే కూడా 6:30 వరకు కార్యక్రమం పెట్టుకొని తర్వాత ఆ రోజు ముగుస్తుంది. 28వ తారీఖు మళ్ళీ ఉదయం 9 to 10 మధ్య గ్రీవెన్సెస్ అనేది పబ్లిక్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. అక్కడి నుంచి నడింపల్లి విలేజ్, శాంతిపురం మండలికి వెళ్ళటం, ఉమెన్తో ఇంటరాక్షన్ కార్యక్రమం, అక్కడి నుంచి గుంజాలపల్లి విలేజ్, అక్కడ కూడా మల్బరీ ఫీల్డ్స్, సెరికల్చర్ షెడ్స్ కానీ ఫీల్డ్స్, ఇక్కడ సెరికల్చర్ ఏ విధంగా జరుగుతుంది, దాంట్లో ఇంకేమన్నా మనం బెటర్మెంట్ చేయడానికి ఏం అవకాశాలు ఉన్నాయనేది కూడా మేడం ఒకసారి జరుగుతుంది. అక్కడి నుంచి రాజుపేటకి వెళ్తారు, అక్కడ కూడా ఇంట్రాక్షన్ జరుగుతున్నాయి. అక్కడి నుంచి పొంగనపల్లి విలేజ్, అక్కడ కూడా మహిళలతో ముఖాముఖి. అక్కడి నుంచి కడపల్లో సీఎం గారి హౌస్ ఏదైతే కన్స్ట్రక్షన్ ఉందో ఆ హౌస్ని విజిట్ చేసి కన్స్ట్రక్షన్ ఎంతవరకు వచ్చింది ఆ పనులన్నీ పర్యవేక్షిస్తారు. తర్వాత మళ్ళీ పిఎస్కి చేరుకుంటారు. 29వ తారీఖు మనకి ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గరికి రావడం జరుగుతుంది. ఎందుకంటే ఆ రోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం, తెలుగుదేశం పార్టీ, ఆమె తండ్రి గారైన ఎన్టీఆర్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఆయనకి ఘన నివాళులు అర్పించి అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఎన్నో కంపెనీల్లో, మరీ ముఖ్యంగా మహిళల కోసం తీసుకొచ్చిన షాదీ గార్మెంట్స్లో ఏ విధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఇంకా మరికొన్ని అటువంటి పరిశ్రమలు తీసుకొచ్చేదానికి మేడం గారు కూడా ఆవిడకు ఉన్నటువంటి ఆలోచనలు కూడా పంచుకోవడానికి, ఉమెన్ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి షాదీ గార్మెంట్స్ కనుక అక్కడ ఉమెన్తో ఇంటరాక్ట్ అవుతారు. అక్కడి నుంచి కళ్యాణ్ మండపం, టీటీడీ కళ్యాణ్ మండపం రావటం, ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున పుష్ కార్డ్స్ కావచ్చు, షేయింగ్ మిషన్స్ కావచ్చు, ఇంకా ఇంకేమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే అవి కూడా గ్రీవెన్సెస్ తీసుకొని తీర్చేదానికి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఆ రోజుతోటి ఆ కార్యక్రమం తర్వాత మేడం గారి టూర్ కంప్లీట్గా పూర్తవుతుంది. నమస్కారం. ఈరోజు కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం శ్రీమతి నారా భువనేశ్వర్ గారు, మేనేజింగ్ ట్రస్టీ ఎన్టీఆర్ ట్రస్ట్, అలాగే మన కుప్పం ముద్దుబిడ్డ, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారి సతీమణి, ఆవిడ పర్యటన వివరాలు తెలియజేయడానికి, అలాగే మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా కుప్పంలో జరుగుతున్నాయి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో అనేది తెలియజేయడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రేపు 26వ తారీఖు నుంచి 26, 27, 28, 29 4 రోజుల పాటు కుప్పంలో శ్రీమతి భువనేశ్వర్ గారు పర్యటించనున్నారు. గత ప్రభుత్వం రాకముందు నుంచి కూడా కుప్పం నియోజకవర్గంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు భువనేశ్వర్ గారు చేసుకుంటూ వచ్చారు. అది మనందరికీ తెలుసు. ఎన్టీఆర్ సంజీవిని క్లినిక్ అయితేనేమి, అలాగే ఎన్టీఆర్ మొబైల్ మెడికల్ బస్ అయితేనేమి, మెడికల్ క్యాంప్స్ అయితేనేమి, రక్తదాన శిబిరాలు అయితేనేమి, ఇట్లా ఎన్నో కార్యక్రమాలు, ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్స్ అయితేనేమి, ఇట్లా ఎన్నో కార్యక్రమాల ద్వారా ప్రజలకి ప్రభుత్వంలో ఉన్న లేకపోయినా కుప్పం నియోజకవర్గ ప్రజలకి మేము అండగా ఉన్నామని చెప్పేసి ఎప్పుడు భువనేశ్వర్ గారు ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు.
ఇప్పుడు 26వ తారీఖున బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి 12:40 కల్లా మేడం బోర్డర్కి చేరుకుంటారు. కుప్పం నియోజకవర్గ బోర్డర్కి నాయకులతో వెల్కమ్ పలకడం జరుగుతుంది. తర్వాత అగస్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్కి వెళ్ళటం, అక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంత విద్యార్థులకి ఏ విధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ మీద అవగాహన కల్పిస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి ప్రయోగశాలలో ఇవన్నీ చూసి అక్కడ ఉండేటటువంటి పిల్లలతో కూడా ఇంటరాక్ట్ అయ్యేటటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు. అట్లాగే అక్కడి నుంచి గుడిచెంపు గారి విలేజ్కి వెళ్తారు. అక్కడ ఉమెన్ తోటి ఇంటరాక్షన్, మహిళలతోటి ముఖాముఖి కార్యక్రమం. మీరు గమనిస్తే మేడం గారు మహిళల యొక్క అభ్యున్నతి కోసం ఈ కుప్పం నియోజకవర్గంలో ఉచిత కుటుంబ శిక్షణ కార్యక్రమం కావచ్చు, బ్యాంకుల స్థాయి కావచ్చు, ఈ మగ్గం వర్క్స్ కావచ్చు, ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేయటం, అలాగే కుటుంబ మిషన్ ఒకటి ఇవన్నీ కూడా చూసాం. ఒక మహిళ అభ్యున్నతి జరిగితే ఆ కుటుంబం యొక్క అభివృద్ధి అనేది జరుగుతుందని ప్రగాఢంగా నమ్మి చంద్రబాబు నాయుడు గారి అడుగుజాడలో మేడం కూడా ప్రస్తుతం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. మహిళలతోటి ఇంటరాక్షన్ అయ్యి వాళ్ళ సమస్యలు తెచ్చుకోవడం, వాళ్ళకి ఏ విధంగా వాళ్ళ జీవితాలు అభివృద్ధి చెందడానికి కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ఉమెన్ తోటి ఇంటరాక్షన్ కార్యక్రమాలకి ఆవిడ మాకు ఏర్పాటు చేయడం చెప్పనేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఆ విలేజ్ ఉమెన్స్ తోటి మీటింగ్ అయిపోయిన తర్వాత టీఎస్కి వెళ్ళిపోతారు. అక్కడ ఇంపార్టెంట్ లీడర్స్ తోటి, కాన్సెన్సీ కోఆర్డినేషన్ కమిటీ లీడర్స్ తోటి మీటింగ్ అనేది ఉంటుంది. తర్వాత పక్క రోజు 27వ తారీఖు 9-9:30 మధ్య పబ్లిక్ నుంచి గ్రీవెన్సెస్ తీసుకుంటారు. తర్వాత ఇండియన్ బ్యాంక్ ఓపెనింగ్ చేస్తారు 10:20 కల్లా. తర్వాత కడా ఆఫీస్కి రావడం జరుగుతుంది. అక్కడ కూడా అన్ని అసోసియేషన్ ఫర్ లేడీ ఎంటర్ప్రినర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో మహిళలకి ఎంటర్ప్రినర్షిప్ మీద అవగాహన కార్యక్రమం, తర్వాత వాళ్ళకి లోన్స్ ఇప్పించి వాళ్ళని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడానికి కావాల్సినటువంటి ఒక కార్యక్రమాన్ని ఉద్దేశించి మేడం ఇంటరాక్ట్ అవుతారు ఉమెన్తో. అక్కడి నుంచి మోడల్ కాలనీకి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ కూడా మహిళలతోటి ముఖాముఖి కార్యక్రమం, అక్కడ ఉండే సమస్యలు తెలుసుకోవడం, వాటికి ఏ విధంగా మేడం గారు సపోర్ట్ చేస్తారు. ఒకసారి కుప్పం నియోజకవర్గానికి వచ్చి 8 సార్లుగా చంద్రబాబు నాయుడు గారిని ప్రేమతోటి, అభిమానంతో గెలిపిస్తూ వస్తున్న ఈ ప్రజల కోసం, కుప్పం నియోజకవర్గ ప్రజల కోసం పార్టీలకు అతీతంగా తెలుగు నిజంగా నిరుపేదలు, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకు కూడా మేము అండగా ఉంటామనే విధంగా కార్యక్రమాలు అనేది నారా భువనేశ్వర్ గారు రూపొందించుకొని ముందుకెళ్తున్నారు. మనస్ఫూర్తిగా ఆవిడకి కుప్పం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే మనందరికీ తెలుసు, మీడియా మిత్రులందరూ కూడా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే కుప్పం నియోజకవర్గానికి ఏమేమి కార్యక్రమాలు రూపొందిస్తున్నారో మనమందరం చూస్తూ ఉన్నాం. వాటిలో భాగంగా ఇప్పటికే రమారమి 30 కోట్ల రూపాయల పైచిలకు పనులు ఎన్ఆర్ఐజీస్ ద్వారా గ్రామాల్లో సీసీ రోడ్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అట్లాగే 1500 పైచిలకు గోకులం షెడ్స్, ఇది చంద్రబాబు నాయుడు గారు చాలా అంటే చాలా ఇక్కడ అవసరం ఉందని చెప్పేసి మిగతా నియోజకవర్గాల్లో కొన్ని తక్కువ ఇచ్చేస్తున్నా, ఇక్కడ మాత్రం ఖచ్చితంగా ఈ పాడి పరిశ్రమ మీద ఆధారపడి ఎంతోమంది కుటుంబాలు రమారమి మా అసెస్మెంట్ ప్రకారం 44,000 పైచిలకు ఆవులు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. ఎంతోమంది ఈ ఆదాయం ద్వారా వాళ్ళ కుటుంబాలని నడుపుకుంటూ ముందుకు తీసుకెళ్లేటటువంటి పరిస్థితులు కాబట్టి వాటి కోసం ఈ గోకులం షెడ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇప్పటికి 1500 పైచిలకు గోకులం షెడ్స్ శాంక్షన్ చేశారు. రమారమి 1500 ఇంటూ రమారమి 2 లక్షల రూపాయలు సబ్సిడీతోటి ఈ డబ్బులతోటి ఫ్రీగా ప్రతి ఒక్క రైతుకు కూడా అందజేస్తూ ఉన్నారు. శాచ్యురేషన్ పాయింట్లో ఈ కార్యక్రమాన్ని చేయాలని చంద్రబాబు నాయుడు గారు
ఉన్నారు. ప్రతి 3 నెలలకి 500 చొప్పున గోకులం షెడ్స్ ఇచ్చి ఈ రాబోయే 4 సంవత్సరాల్లో ఆవులున్న ప్రతి రైతుకి గోకులం షెడ్ ఇచ్చే దిశగా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో మేము అధికారులందరూ కూడా ముందుకెళ్తున్నామని తెలియజేస్తున్నాం. అట్లాగే 54 కోట్ల రూపాయలతోటి ఆల్రెడీ R&B రోడ్స్ శాంక్షన్ చేశారు. దానికి సంబంధించిన పనులు కూడా ప్రారంభమైనవి. మళ్ళీ ఇప్పుడు కొత్తగా లింక్ రోడ్స్ కోసం విలేజ్ టు విలేజ్ మధ్య లింక్ రోడ్స్ కోసం కొత్తగా 10 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఇంకొక 10 కోట్ల రూపాయలు కాంపౌండ్ వాల్స్ కావచ్చు, స్కూల్స్కి సంబంధించి, శ్మశానాలకు సంబంధించి కాంపౌండ్ వాల్స్, ఇతర కార్యక్రమాల కోసం కూడా 10 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. స్కూల్స్ రిపేర్స్ కోసం ఆల్రెడీ మన గురుకుల పాఠశాలని రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని స్కూల్స్ని మోడల్ గురుకుల పాఠశాల కింద చేసే కార్యక్రమంలో భాగంగా మనకి 7 కోట్ల రూపాయలు శాంక్షన్ అనేది మన గురుకుల పాఠశాలకు రావడం జరిగింది. దాంట్లో ఓపెన్ జిమ్స్, కొత్త ఎక్విప్మెంట్స్ కావచ్చు, మళ్ళీ